పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ వచ్చింది. ఆఫర్ అంటే సినిమాల్లో కాదు, రాజకీయాల్లో. ఎస్, రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుతలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వబోతోందనే వార్తలు వస్తున్నాయి. చిరుత బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీలో నేహా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. పొగరుబోతు అమ్మాయిగా బాగా నటించింది. అటు గ్లామర్ విషయంలోనూ ఎక్కడా మొహమాట పడలేదు. దీంతో అమ్మడు తెలుగులో పాగా వేస్తుందని చాలా మంది భావించారు. బట్ ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయాలు నేహా శర్మను టాలీవుడ్ నుంచి వెళ్లిపోయేలా చేశాయి. అయినా అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ సందేశ్ తో కుర్రాడు అనే సినిమాలో నటించింది. బట్ ఈ సినిమా పోయింది. అప్పటి నుంచి బాలీవుడ్ లో అడపాదడపా నటిస్తూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్స్ తో హల్చల్ చేస్తోంది. అలాంటి తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఆఫర్ చేసిందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి నేహా శర్మ ఇప్పటి వరకు పొలిటికల్ యాక్టివిటీస్ లో పెద్దగా పాల్గొన్నదేం లేదు. కానీ ఆమె తండ్రి అజిత్ శర్మ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. బీహార్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ మెంబర్ కూడా. ఆ కారణంగానే నేహా శర్మకు ఎంపీ టికెట్ రావచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ టికెట్ వస్తే తను బీహార్ నుంచి పోటీ చేస్తుందా లేక మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తుందా అనేది చూడాలి. మొత్తానికి సడన్ గా పొలిటికల్ లైమ్ లైట్ లోకి రాబోతోంది చిరుత పిల్ల.